హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను చేపల పులుసు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అది ఎలాగనేది ఇప్పుడు మీకు చెప్తాను, ఓకేనా? ఇందులో నేనైతే చెరువు చేపలు తీసుకున్నానండి. వీటిని అయితే నీట్గా క్లీన్ చేసి పసుపు ఉప్పు ఎక్కించుకొని ఉంచుకోవాలన్నమాట, కొంచెం కారం. ఓకేనా? ఇందులో కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, టమాటా అండ్ కొత్తిమీర, కారం, పసుపు, మసాలా పౌడరు, నెక్స్ట్ సాల్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, చింతపండు పులుసు అనమాట. ఓకేనా? ఎందుకంటే వీటికైతే ఇప్పుడు పసుపు ఉప్పు కారం అప్లై చేసి ఉంచుకున్నాను అనమాట. ఓకేనా? ఎందుకంటే అయితే స్టవ్ వెలిగించుకొని బాణీలో నూనె పోసుకోవాలన్నమాట. ఒకటిలో నూనె పోసుకొని ఇట్లా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. ఉల్లిపాయలు టమాటా కూడా వేయాలండి. కొంచెం కరివేపాకు వేసాను వాసన పోవడానికి. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇందులో అయితే పసుపు వేసుకోవాలండి. కొంచెం దోరగా వేగాలన్నమాట. ఇందులో ఉల్లిపాయ టమాటా పేస్ట్ మిక్స్ చేసుకునేది వేసుకోవాలన్నమాట. కొంచెం బాగా వేగిన తర్వాత ఇందులో ఇప్పుడు ఉప్పు, తగినంత ఉప్పు, కారం, మసాలా పౌడరు అన్నీ వేసి కలుపుకోవాలన్నమాట. బాగా వేగిన తర్వాత ఇందులో చేపలు ఇలా వేసుకొని కలుపు. ఇప్పుడు ఇందులో చింతపండు మగ్గ వేసుకోవాలన్నమాట. వావ్, చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఇందులో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.